పనులలో తప్పించుకున్నా అంటే ఇవన్న ఫస్ట్ వస్తాడు అది మాత్రం నిజమే. అరే కొద్దిగా కిందకుంటారు. అరే హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటంటే మన గణపయ్య కోసం షెడ్ ఎత్తురు అన్నట్టు తమ్ముళ్ళందరం. ఇగో అక్కడ ఉన్నారు చూడండి. ఇగో ఇప్పుడు తమ్ముళ్ళందరూ రెడీ ఉన్నారు వేయడానికి. ఇక ఇప్పుడే స్టార్ట్ ఎత్తురు తవ్వుడు. అయితే ఫస్ట్ నేను తీయాలి గారా అట్లా. ఇటువంటి విషయానికి రారు, చెడ్డెత్తడం రారా అంటే రారు. ఇంకొకటి కాదు, లాస్ట్ డీజే ఉందా లేదా, తావు ఉందా లేదా, డీజే ఉందా లేదా, తావు ఉందా లేదా, గాయనికైతే ఫస్ట్ వస్తారు. ఏం చెప్పావురా? దేవుడికి చెడ్డెత్తడం రారంటే ఎవరు రాడు. కొట్ల పోయి సూతింతాళ్ళు ఇంకా జేవేరన్నా జేవేరు సుతిలు కొనుక్కరావాలి మేము. పెద్ద పని మాకు ఒకటైతే అయిపోయింది. సన్న ఉంటుంది. సుమనన్నకు మన జ్వరం వచ్చింది కానీ మాంతలేడు. ఇంకా ఎన్ని రోజులు టైము? వీళ్ళెంత ఈరోజు సెకండ్ అంటే 5 days అంటే ఆ రోజు తీసుకొచ్చు. కానీ ఇంకా 4 days అయితే మేము కంప్లీట్ చేసుకోవాలి. ఇదంతా ఈ రోజే కంప్లీట్ చేస్తాం. మళ్ళీ అందరు తప్పించుకొని తిరుగుతుర్రు. దానికి చిన్నగా అప్పుడు ఎక్కువైతే వీళ్ళిద్దరు అండ్ రంజిత్ అయితే ఇంకా మస్తు చూసుకుంటాడు అనుకో, అన్ని ఎత్తడం. కానీ ఇక్కడ లేడు, అలా తారింటికి ఏంటి అన్నట్టుగా. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఇక మావాడు, మా సంతోష్. ఈడు కూడా హైలైట్. ఇక ఈడు ఎక్కుతుంది ఎత్తడు వరకు. ఈడే ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఒక పొక్క తవ్విరి ఆల్రెడీ సరిపోతారా లోతు? అది అట్నే ఉందా? 2 feet ఉండాలి. 2 feet అంత ఎంతరా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? ఎవరు దాన్ని ఏంటంటారు? ఇంచు అంటే గింత ఉంటుంది రా, ఇంచు. గజం. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇక నేను పని చేస్తా అంటే నన్ను ఎవ్వరు పని తెప్పియరు. ఆ తమ్ముళ్ళందరూ కలిసి అన్న నువ్వు చేస్తావని మేము ఉండంగా అని సైలెంట్ ఉంటారు. అన్నా పట్టుకున్నా తిక్క తీరిందా? నడు గట్టెట్టు ఎవడు అన్న ఇప్పుడు నడు గంట మరి. చూసారా సార్ డబుల్ యాక్షన్? చెప్తాడు అని చేస్తలేడు. ఇది ఏమైనా పద్ధతేనా? చేస్తారా అంటే పనులలో తప్పించుకున్నా అంటే ఇవన్న ఫస్ట్ వస్తాడు. అది మాత్రం నిజమే. పని తప్పించుకోను. కానీ ఒకటి ఏంటంటే నాకు ఏమంటారా, పని చేయబుద్ధి కాక చేయబుద్ధి కానీ చేస్తాడు. కానీ ఏంటంటే ఇప్పుడు అందరు చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దలు వచ్చిన చేస్తారు కదా. అన్నలం సైలెంట్ ఉంటే తమ్ములతో వేసిందంటే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్. కానీ చూస్తే చిన్నగా అనిపిస్తుంది కదా, కానీ అయిన తర్వాత కూడా మస్తు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కనిపోయే 11 feet కాబట్టి 1 inch పెంచుతాం. మళ్ళీ 12 అయితే ఇంకొక ఇంచు కాదు, ఫీట్ పెంచుతాం. పెంచి ఎవరిని పోకుండా చేద్దాం.
అప్పటి నుండి గిదే పనారా మీ పని? ఏం పని తెస్తారా మీరు? పొద్దున్న ముఖం ఎట్లుంది? మంచిగా ఉంది. ఏమైంది? పందె చెట్టులో గట్టే ఉంటుంది. మొత్తం డస్ట్ పడ్డది. పందె చెట్టులు గట్టే ఉంటారా? అట్లా చేస్తారు ఎవరన్నా? అరే కొద్దిగా కిందకుంటారా? అరే ఏం చూపెడుతున్నావు? బాబాయ్ నువ్వు కూడా వెళ్ళి ఎత్తున్నావు ఈ మధ్య. బాబాయ్ నువ్వు కూడా వెళ్ళి ఎత్తున్నావా? హెల్ప్ అయిపోతే ఎట్లుంటుంది? అయ్యో ఒక్క రోజునే మేమందరం షెడ్డు బిడ్డు ఒక్క రోజులనే. వేరేటోళ్ళు అయితే ఒక్క రోజుకు ఈ కట్టలు కూడా వాసేటోళ్ళు గారు. దాచిపెట్టుకుంటావా? పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. రంజిత్ లేడు ఊరికేండి అన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఉన్నాడేంది అని అనుకుంటుర్రా? అంటే ఇది ఇంకో రోజు వీడియో అన్నట్టు అట్లా. మొత్తం డూప్లికేట్. గంగకి లైట్లు ఎందుకు అట్లా మరి? ఇవి క్లాతులు బోరాలు గంగా నీళ్ళు అయితే మంచిగా ఉంటుందని. అంటే సిద్ధి ఇంట్లుండేనా? ఇది 3వ రోజు వీడియో అన్నట్టు. ఇప్పుడైతే ఇట్లున్నది. మొత్తం అయిపోయిన తర్వాత ఎట్లుందో చూద్దాం. ఇగో ఈ బోర్డు కరెంట్ మొత్తం ఫిట్ చేసింది ఎవరో కాదు, మన రంజితే. మావనికి ఏంటంటే కొంచెం టచ్ ఉంది అన్నట్టు ఎలక్ట్రీషియన్. చిన్నప్పటి నుండి ఏదో ఒకటి గెలుక్కుంటా వేయండి అన్నట్టు. ఇప్పుడు దాదాపుగా కొన్ని కూడా మంచిగా చేస్తాడు ఎలక్ట్రీషియన్ పరంగా అయితే. వాటర్ పోతున్నా ఇంటికాడన్న పందేలే కానీ అదే కానీ స్పెషల్ అంటే. ఇది 3వ రోజు వీడియో అన్నట్టు. ఇప్పటికి అయిపోయింది 3వది. ఇక రేపు మాత్రం మొత్తం పూర్తి చేసేస్తాం. రేపే వినాయకుడిని తీసుకొస్తాం. అంటే రేపే కదా? అవును వినాయక చవితి రేపే కాబట్టి రేపే తీసుకొస్తాం. ఓకేనా? వీడియో రాజువయ్యా మహారాజువయ్యా. ఏ పందేవ్ కట్టెలు పట్టాలనుకుంటే చేతుర్రా, చేతోకే చేయబోతుంది. No. కానీ మంచిగా మెరుతుని వెళ్తాయి. రాత్రి అయితే మస్తు మెరుతాయి. అమ్మా మధ్యలో సారు డాన్స్ మళ్ళీ పాట వచ్చినప్పుడు ఎత్తావా? మొత్తం జరు
ఎంత అయితే మరకలు అది కూడా లూజ్ ఉన్నది ఒకటి లూజ్ ఉన్నది చెప్పులు వేసుకుని రమ్మని నేను మొత్తమా అరా ఒక డబ్బా అయితే అయిపోగారా ఎన్ని సర్వ్ చేయాలి అది తీరా గుడ్ బాయ్ వెరీ గుడ్ రా దూరం వెళ్తే మంచిగా వాడదా ఇంకా టైట్ చేయాలి ఇది కాదు మొత్తం అదే టైట్ అయితే మళ్ళీ ఇది కాదు చూదిలే పక్కనే డీజిల్ అయితే కేజీ అవుతుంది ఫోన్ వస్తా తీసుకోరా ఎవరికైనా కిందికి వెళ్ళి లుక్ కలర్ కొడుతుంది కనిపిస్తుంది లైట్ బాగా ఉంటుంది కొంచెం అండర్ కడితే కడతా కడతా వచ్చినాక అదే దాని సూటి మొత్తానికి మన గణేష్ మన మండపంలోకి వచ్చేసిండు. గణేష్ మంచిగా ఉన్నాడా? కామెంట్ పెట్టు. ఓకేనా? చూసారు కదా వీడియో బాగుందా? అలాగే మా గణపతి షెడ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.